మంటలు సెగ ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం రోజురోజుకు ఉధృతమవుతోంది. పాలకుల డైలాగ్స్ ఇరు దేశాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. తాత్కాలిక ఒప్పందం కుదిరినప్పటికీ ఆ ఒప్పందం చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ అంత్యక్రియల ముగింపు, ఆ తర్వాత ఇరాన్పై అమెరికా ముందస్తు దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. అటు వాషింగ్టన్ ఇటు టెహరాన్ పరస్పరం దాడులు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా పశ్చిమాసియాలో ఉద్రిక్తత పెరగడంతో ఒక రకమైనటువంటి ఆందోళన కనిపిస్తోంది. దీంట్లోనే ఇంకొక కీలకమైనటువంటి అంశం తెరపైకి వస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను చంపడానికి ఇరాన్ ప్రయత్నిస్తోంది, రెక్కి నిర్వహిస్తోంది, ప్లాన్ చేస్తోందని ఇజ్రాయెల్ ఇచ్చినటువంటి నివేదికను అమెరికా మీడియా ధృవీకరించింది, పెంటగాన్ ధృవీకరించింది. ఒకవేళ ఇరాన్ తనను చంపేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటూ ఇప్పటికే ట్రంప్ కూడా తన ట్రూత్ సోషల్లో పోస్ట్ చేయడం జరిగింది. టెహరాన్ సఫలమైతే ఆ తర్వాత ఏం చేయాలన్న దానిపైన అమెరికా ఆఫీసర్లకు, లీడర్లకు ఇప్పటికే సూచనలు కూడా జారీ చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అట్లాగే ఇరాన్కు మరోసారి వార్నింగ్ కూడా ఇచ్చారు. తనను హత్య చేయాలని ప్రయత్నిస్తే క్షిపణుల వర్షం కురిపిస్తాను, ఏకధాటిగా 1000 క్షిపణులు ఇరాన్ మొత్తం నాశనం చేస్తాయి, ప్రజల్ని కూడా చూడకుండా చంపేస్తామంటూ కూడా ఇప్పటికే 1000 క్షిపణులు లోడ్ చేసి పెట్టామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. సైన్యానికి ఆదేశాలు కూడా ఇచ్చినట్టు ట్రూత్లో పోస్ట్ చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అయితే ఇరాన్ నిజంగా ట్రంప్ను చంపేస్తామని చెప్పిందా అంటే ఎక్కడా ప్రకటన చేయలేదు. కానీ అయతుల్లా ఖమేనీ అంత్యక్రియల సమయంలో వెలిసినటువంటి బ్యానర్లు ఏవైతే ఉన్నాయో, కిల్ ట్రంప్ అనేటువంటి బ్యానర్లు ఏవైతే ఉన్నాయో, ఆ బ్యానర్లే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇంతలో ఇజ్రాయెల్ తనకు నివేదిక ఇచ్చింది, డొనాల్డ్ ట్రంప్ను హతమార్చేందుకు కుట్ర జరుగుతోందని సంచలన విషయాన్ని ఇజ్రాయెల్ బయటపెట్టింది. దీనికి సంబంధించినటువంటి పక్కా నిఘా సమాచారాన్ని ఇజ్రాయెల్ అమెరికా రక్షణ శాఖకు పంపించింది, పెంటగాన్కు పంపించిందంటూ కూడా అమెరికా మీడియా ఇప్పటికే దీన్ని ధృవీకరించడం జరిగింది. సో ఏం జరగబోతోంది? అమెరికా అధ్యక్షుడినే టార్గెట్ చేసిందా ఇరాన్? విఫలమైందా భవిష్యత్తులో? అంటే ఇప్పటికే ట్రంప్ కూడా అంటున్నారు, నేనే హిట్ లిస్ట్లో ఫస్ట్ నెంబర్లో ఉన్నా అని చెప్పేసి. మాట్లాడదాం ఈ పరిణామాలు ఎటు దారి తీయబోతున్నాయి. గతంలో కూడా ట్రంప్ పైన దాడులు జరిగాయి, ఈ మధ్య కాలంలో కూడా దాడులకు ప్రయత్నాలు జరిగాయి.